నమస్తే. తెలంగాణలో ముఖ్యమంత్రిగా రేవంత్ ప్రమాణ స్వీకారం చేసి 100 రోజులు కావస్తుంది. చాలా కీలకమైనటువంటి అంశంగా దీనిపై రాష్ట్రంలో ప్రజలు చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి పాలన కావచ్చు, ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు. వాటితో కంపేర్ చేస్తే ఈ 100 రోజుల్లో జరిగినటువంటి పాలన ఏదైతే ఉందో ఆ పాలనపై ప్రజలంతా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. కొన్ని ఆరోపణలు, మరికొన్ని విమర్శలు, వీటి మధ్య అనేక రకాలుగా అభినందనలు, ఆశీర్వాదాలు. వీటితో రేవంత్ సర్కార్ ఒక రకంగా ఒక మెట్టు పైన ఉందనే చెప్పాలి. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, వెళ్తున్నటువంటి విధానం కావచ్చు, ప్రతి అంశంలో చాలా దూకుడుగా వ్యవహరిస్తూ వచ్చారు. ముఖ్యంగా మొదట తీసుకున్నటువంటి నిర్ణయం తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీఎస్పీఎస్సిలో సమూలమైనటువంటి మార్పులు తీసుకురావాలి, ప్రక్షాళన చేయాలి. నిరుద్యోగులకు ఏదైతే ఒక వారధిగా సారథిగా ఉన్నటువంటి టీఎస్పీఎస్సిలో అక్రమాలు, అవినీతి, అడ్డగోలుగా నిర్ణయాలు, నిరుద్యోగులకు సంబంధించినటువంటి ఎగ్జామ్స్ విషయంలో ఏ రకమైనటువంటి నిర్లక్ష్యం, అలసత్వం ప్రదర్శించారో మనం చూసాం. దానికి సంబంధించి పూర్తిగా ప్రక్షాళన చేశారు. అది మొదటి విజయంగా మనం చెప్పుకోవాలి. అలాగే ఏదైతే ప్రగతి భవన్ దగ్గర ఉన్నటువంటి పరిస్థితి ఉందో దానిని పూర్తిగా మార్పులు చేర్పులు చేసి ప్రజాభవన్గా మార్చారు. ఇదివరకు అక్కడికి ఎవరన్నా వెళ్ళాలంటే అసలు అనుమతి ఉండేది కాదు. ఆ ప్రాంతంలో దాదాపు కిలోమీటర్ ముందే ఆపేసేటువంటి పరిస్థితి. అంటే ఒక సామాన్య మానవుడు తనకు కలిగినటువంటి కష్టాన్ని, తనకు వచ్చినటువంటి బాధను వివరించాలంటే ఎవరికి చెప్పుకోవాలో తెలియనటువంటి పరిస్థితి. దాన్ని మార్చారు. ప్రజలు వచ్చి ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా వినతులు, సమస్యలు అన్నీ చెప్పుకోవడానికి ఒక రకంగా మార్పులు చేర్పులు చేశారు. అది రెండవ విజయం. అలాగే టీఎస్పీఎస్సిలో మార్పులు చేసిన తర్వాత ఒక నూతన కమిటీని కూడా ఏర్పాటు చేశారు. సమర్థవంతమైనటువంటి అధికారులు, ఆయా వర్గాల ప్రజలతో ఒక కమిటీని ఫామ్ చేశారు. అలాగే ఏదైతే పెండింగ్లో ఉన్నటువంటి ఉద్యోగాలు సంబంధించినటువంటి ఆ నోటిఫికేషన్స్ పెండింగ్లో ఉన్నాయో వాటిని రిలీజ్ చేసి దాని తాలూకు ఫలితాలను విడుదల చేయడమే కాకుండా దాదాపు 30,000 మందికి పైగా నియామక పత్రాలు అందజేశారు. అది కూడా విజయమే. అలాగే ఏదైతే 6 గ్యారంటీల పథకాలు ఉన్నాయో వాటిలో కొన్ని ప్రవేశపెట్టడం, ముఖ్యంగా మహాలక్ష్మి పథకం కింద తెలంగాణ రాష్ట్రంలో మహిళలందరికీ ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణాన్ని కల్పించారు. అది కూడా ఘన విజయంగా అక్కడ చర్చించుకుంటారు. అలాగే గత ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఏ రకమైనటువంటి అవినీతి అక్రమాలు జరిగాయి, ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్ట్, ఆ ప్రాజెక్టు వ్యవహారంలో ఎటువంటి అక్రమాలు జరిగాయి, అవినీతి జరిగింది అనే దాని మీద గగ్గోలు పెడుతూ, ఆరోపిస్తూ, విమర్శిస్తూ వాటన్నిటినీ బయటికి తీసినటువంటి పరిస్థితి. దాని మీద ప్రస్తుతానికి న్యాయ విచారణ జరుగుతుంది. అది కూడా ఒక రకమైనటువంటి విజయంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలు భావిస్తున్నారు. అలాగే ప్రజాప్రతినిధులపై కేసులు బనాయించడం అంటే వారు చేసినటువంటి తప్పుల వల్ల, ఉదాహరణకి తెలంగాణ వ్యాప్తంగా భూ కబ్జా కేసులు కానీ, భూదందాలు కానీ, ఇటువంటి వ్యవహారాల్లో దాదాపు 100కు పైగా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు జైలుకి వెళ్ళినటువంటి పరిస్థితి. ప్రధానంగా అందులో చెప్పుకోవాలంటే కరీంనగర్ జిల్లాకు సంబంధించి ఎక్కువగా అరెస్టులు జరిగాయి. అలాగే ఎంతోమంది అవినీతి అధికారుల భరతం పెట్టారు. ప్రధానంగా హెచ్ఎండిఏ
మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ ఎవరైతే ఉన్నారో ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అతన్ని ఏసీబీ పట్టుకుంది. అది కూడా ఒక విజయంగా ప్రజలు భావిస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన అందించాలి, ఇందిరమ్మ రాజ్యాన్ని మనం స్థాపించాలి. దానికి సంబంధించి ప్రజలకు జవాబుదారీతనంగా మనం వ్యవహరించాలి. దానికి సంబంధించినటువంటి పథకాలకు రూపకల్పన, అలాగే వాటి అమలు విషయంలో ఒక క్లారిటీ, ఒక నీతి నిజాయితీతో ముందుకు వెళ్ళాలి అనే దాని మీద నిర్ణయాలు తీసుకున్నారు. అది కూడా ఒక విజయం. అలాగే ఏదైతే ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందుతున్నాయో వాటి విషయంలో ఆ పథకాల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో ఎక్కడా కూడా ప్రజాప్రతినిధుల పాత్ర ఉండకూడదు. కేవలం అక్కడ ఉన్నటువంటి అధికారులు ఒక కమిటీ వేసి వచ్చినటువంటి దరఖాస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని పరిశీలించిన తర్వాత నిజమైనటువంటి లబ్ధిదారులను ఎంపిక చేయాలి. ఇది నిజంగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక రకమైనటువంటి మంచి నిర్ణయంగానే ప్రజలు చర్చించుకుంటున్నారు. దేశవ్యాప్తంగానే ఒక మంచి నిర్ణయం. ఎందుకనంటే ఒక పథకం అమలు కావాలంటే ఖచ్చితంగా ఆ స్థానిక ప్రజాప్రతినిధి లాబియింగ్ లేకుండా నడవదు. గతంలో మనం చూసాం, బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు దళిత బంధు కానీ, రైతు బంధు కానీ, ఇలాంటి పథకాలు, డబుల్ బెడ్రూమ్ కానీ, ఇటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటి విషయంలో ఎమ్మెల్యేలు కానీ, అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులు లబ్ధిదారుల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేశారు అనే దాని మీద ఎక్కువగా ఆరోపణలు వచ్చాయి. ఇట్లాంటి క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదొక విజయం. అలాగే ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో, ఉదాహరణకు గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, గ్రూప్ 3 కానీ, ఇటువంటి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వారికి ప్రభుత్వం తరపున ఉచితంగా కోచింగ్, దానికి సంబంధించి ఆయా నియోజకవర్గాల్లో కేంద్రాలు, స్కిల్ కేంద్రాలని ఏర్పాటు చేయాలి అనేది ఒక నిర్ణయం. దీని మీద కూడా నిరుద్యోగ యువత హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అలాగే ఇలా చెప్పుకుంటే చాలా ఉన్నాయి. ఎన్నో పథకాలకు సంబంధించి ఒక రకమైనటువంటి రూట్ మ్యాప్ మనం ఇవ్వాలి. ముఖ్యంగా చాలా నీతి నిజాయితీ కలిగినటువంటి పరిపాలన మనం ప్రజలకు అందించాలి. ఇంకొక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఏళ్ల తరబడి తిష్టవేసినటువంటి ఎవరైతే అధికారులు ఉన్నారో రిటైర్డ్ అయిన తర్వాత కూడా వారు కొనసాగింపు జరిగింది. వారిని అక్కడి నుంచి తొలగించడం జరిగింది. అలాగే ఇంకా చెప్పుకుంటే జిహెచ్ఎంసీ కానీ, హెచ్ఎండిఏ కానీ, గొర్రెల స్కామ్ కానీ, పందుల స్కామ్ కానీ, ఆవుల స్కామ్ కానీ, అన్ని స్కామ్లే. వాటినన్నిటినీ బయటికి తీశారు. తాజాగా ఎస్ఐబిలో డిఎస్పీగా పనిచేస్తున్నటువంటి ప్రణీత్ రావు వ్యవహారం, ఇది దేశవ్యాప్తంగానే సంచలనం కలిగించినటువంటి వ్యవహారం. ఇలాంటి నేపథ్యంలో ఎన్నో స్కామ్లను బయటికి తీయటం, ఎన్నో కుంభకోణాలని, అలాగే అవినీతి అధికారుల భరతం పట్టడం, ప్రజలకు సుపరిపాలన అందించడం, ఇవన్నీ చేస్తున్నటువంటి క్రమంలోనే సొంత పార్టీలో నుంచి ఒక రకమైనటువంటి వ్యతిరేకత, వాటిని కూడా ఒక రకమైనటువంటి బేరీజ్ వేసుకొని ఈక్వల్ చేసుకుంటూ ఈ 100 రోజులు పాలనలో ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ, వెళ్తున్నటువంటి విధానం కానీ, అందరినీ కోఆర్డినేట్ చేసుకొని పని చేయించడంలో చాలా కీలకంగా వ్యవహరించారు. రానున్న కాలంలో అనేక సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు మరింత చేరువై పని చేయాలి అనేది తెలంగాణలోని ప్రజల అభిమతంగా మనకి వినిపిస్తోంది.